ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని మానిటైజ్కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచించేదే యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి. కానీ మనం మానిటైజ్కి వెళ్ళినప్పుడు మన ఛానల్ని ఏమేమి చెక్ చేస్తారు, ఇప్పుడు వచ్చేసి కొత్త కొత్త పద్ధతి అనేది వచ్చేసింది. రివ్యూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి లేదా వేరే వేరే రకరకాలుగా వచ్చాయి. అవన్నీ నేను మీకు చెప్తాను. ఆ రివ్యూస్లో ఏమేమి చెక్ చేస్తారు మన ఛానల్లో అనేది మొత్తం టోటల్ చెప్తాను. మీకు టాపిక్ నచ్చితే లేదా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేసేయండి. ఓకేనండి. వెల్కమ్ టు టాపిక్ వచ్చే ముందు మన ఛానల్కి వచ్చేసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేయండి, అంటే హైప్ చేసేయండి. ఓకేనండి. వెల్కమ్ టు టాపిక్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమనేది అంటే మోస్ట్ ఎక్కువగా వాచ్ టైం వచ్చిన వీడియో అంటే మోస్ట్ వ్యూడ్ కంటెంట్. మనకు ఎక్కువ వాచ్ టైం వచ్చిన వీడియో ఫస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ వాచ్ టైం వచ్చిన వీడియోను ఎక్కువగా చెక్ చేస్తారు యూట్యూబ్. ఎందుకంటే దీంట్లో నుంచే వాచ్ టైం ఎక్కువ వచ్చింది. వీళ్ళు ఒరిజినల్ చేసినారా లేదా, ఏం చేసినారు వీళ్ళు, దీంట్లో వీళ్ళదే కాంటెంట్ ఉందా, వేరే వాళ్ళ కాంటెంట్ ఏమన్నా వాడినారా, లేదా ఏదైనా కాపీ చేసినారా, ఏమన్నా చేసినారా అనేది మొత్తం చెక్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వేరే కాంటెంట్ ఉంటుంది, వేరే పర్సన్ చేసింటాడు, కానీ దాన్ని తీసుకొని వచ్చేసి మీరు రాసుకొని మీరు ఓన్గా చెప్పింటే ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ లైక్ టెక్ ఛానల్ ఉంది, ప్రతి ఒక్కరు ఒక్క విషయమే చెప్తారు. కానీ వేరే వాళ్ళు ఏం చేస్తారంటే కుకింగ్ ఛానల్ ఉంది, వాళ్ళు కూడా కుకింగ్ ఒకటే చేస్తారు. వేరే కామెడీ ఛానల్ ఉంది, వాళ్ళ జోక్ తీసుకొని వచ్చి వీళ్ళు చేస్తారు. కానీ ఓన్గా చేయడం వల్ల మనకేమవుతుందంటే మన ఛానల్ మన వీడియో ఎంత చేసినా వేరే వాళ్ళది ఎంత కాపీ తీసుకొని వచ్చి చేసినా కూడా అది మన వీడియో అవుతుంది. ఎందుకంటే మనం కనపడతాం కాబట్టి. కనపడకుండా వేరేది ఏమైనా చేసినారా వీళ్ళు, ఏమన్నా వేరేదేమైనా వాడుతున్నారా అని డౌట్ కింద వాళ్ళు చెక్ చేస్తారు. ఫస్ట్ వాచ్ టైం ఎక్కువ వచ్చిన దానిలకు, మనకి వాచ్ టైం ఎక్కువ వచ్చిన దానిలకు చెక్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమంటే మనకు రీసెంట్ వీడియోస్ కూడా చెక్ చేస్తారు. అంటే రీసెంట్గా వీడియోస్ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఒరిజినల్గా చేస్తున్నారు లేదా, ఒరిజినల్ కాంటెంట్ అనేది మెయిన్ ముఖ్యమైనదండి. దాన్ని చేస్తున్నారా లేదా వీళ్ళు, ఒరిజినల్ కాంటెంట్ చేస్తున్నారా లేదా, రీసెంట్ వీడియో కూడా చెక్ చేస్తారు. మోస్ట్ వ్యూడ్ చెక్ చేస్తారు, తర్వాత రీసెంట్ వీడియోస్ కూడా చెక్ చేస్తారు. వీళ్ళు ఒరిజినల్ కాంటెంట్ తీసుకున్నారా లేదా, ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ ఎలా చేస్తున్నారు, మానిటైజ్ దగ్గరకు వచ్చినాక వీళ్ళు మారిపోయినారా, ఏమన్నా చేంజెస్ చేస్తున్నారా అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు. ఎందుకంటే మనకు వాచ్ టైం వచ్చిందని చెప్పేసి కొంచెం నెగ్లిజెన్స్ మొదలు పెట్టవచ్చు, ఏదన్నా వేరే కాంటెంట్ తీసుకొని వచ్చి మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్లో మీకు ఒక టిప్ కూడా చెప్తాను. ఎందుకంటే అవి ఎక్కువ చేస్తున్నారు ఛానల్స్, కాబట్టి అవి ఛానల్ మానిటైజ్ అవుతాయి కాదనేది లాస్ట్లో చెప్తాను నేను. ఇది వచ్చేసి మనకు రీసెంట్లీ ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే వాచ్ టైం అయిపోయినాక మనం మానిటైజ్కి అప్లై చేసిన తర్వాత వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, అవి కూడా చెక్ చేస్తారు. దాంట్లో కూడా ఒరిజినల్ కాంటెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. కాబట్టి మనం కాంటెంట్ అనేది ఒరిజినల్ అనేది ఉండాలి. ఒరిజినల్ అంటే మనం కనపడాలని కాదు, ఏదైనా కూడా మనం చేసేది మన వాయిస్ ద్వారా చేస్తే అది ఒరిజినల్ కాంటెంటే అయిపోతుంది. ఎవరిదన్నా తీసుకొని వచ్చి మీరు కాపీ చేసేయండి, కానీ మన వాయిస్ యాడ్ చేసేయండి, మనం కనెక్టెడ్ చేసుకోండి, అది ఒరిజినల్ కాంటెంట్ కిందకి అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకోటి థంబ్నెయిల్ ఉంటుంది. మనది థంబ్నెయిల్ వేరే వాళ్ళది తీసుకుంటారు, మనకు టైమింగ్ తక్కువ కదా, తొందరగా అనేది ఉంటుంది. థంబ్నెయిల్ వేరేదేమన్నా కాపీ తీసుకొని వచ్చేసి ఆ థంబ్నెయిల్ పెట్టేసి దాని తర్వాత ఓన్లీ ఫోటో మార్చడం, ఏదైనా వేరేది యాడ్ చేయడం, టైటిల్ కాపీ చేసుకురావడము, థంబ్నెయిల్ ట్యాగ్స్ కాపీ చేయడం, అటువంటివి చేయకూడదు. ట్యాగ్స్ అంటే మనం కనుక్కోలేము, అది వేరే విషయము. కానీ థంబ్నెయిల్ మాత్రం ఖచ్చితంగా ఏఐ పసిగడుతుంది. కాబట్టి థంబ్నెయిల్ అనేది వేరే వాళ్ళకి తీసుకొని వచ్చేసి మనం చేంజ్ చేయకూడదు. అదే మ్యాటరే మీరు టైప్ చేసుకోండి కావాలంటే, కొంచెం అటు ఇటు మార్చి, దాని ద్వారా ఏం కాదు, అది మన ఎడిటింగ్ అయిపోతుంది. కాబట్టి థంబ్నెయిల్ కూడా చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ కాంటెంట్ ఒరిజినలా కాదా, ఇది రివ్యూజ్డా, ఎవరైనా చేసినది తీసుకొని వచ్చేసి వీళ్ళు కాపీ పేస్ట్ చేశారా అంటే. కాంటెంట్ అంటే ఏమంటే కాంటెంట్ గురించి ప్రతి దాంట్లో మాట్లాడుతూనే ఉన్నాం. కానీ కాంటెంట్ అంటే ఏమంటే మనం ఇప్పుడు ఒకటి చేస్తాం, ఒక కాంటెంట్ తీసుకొని వచ్చి చేస్తూ ఉంటాం, దాని తర్వాత మిక్స్డ్ కాంటెంట్లోకి వెళ్ళిపోతాం, మనకు వ్యూస్ వస్తూ ఉంటాయి. అరే ఇది చేస్తే కూడా వైరల్ అయిపోయి ఉంటుంది ఏదో ఒక వీడియో, దాన్ని తీసుకొని వచ్చేసి దాంట్లో పెట్టేస్తాం. అంటే మిక్స్డ్ కాంటెంట్ కిందికి పోయిందా, వీళ్ళు మిక్స్డ్ కాంటెంట్ ఏమైనా చేస్తున్నారా, ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేయకుండా ఉండాలంటే మీరు ఒరిజినల్ కాంటెంట్ అయి ఉండాలి. ఒరిజినల్ కాంటెంట్, మిక్స్డ్ కాంటెంట్ చేసినారా మీకు వ్యూస్ తగ్గుతాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వ్యూస్ తగ్గుతాయి, ఆటోమేటిక్ వ్యూవర్స్ వచ్చేసి పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకంటే రకరకాలు వేస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన కాంటెంట్ ఒక్కటే కావాలి. కుకింగ్ చేస్తున్నారంటే కుకింగ్ వీడియో చేసే వాళ్ళే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా వాచ్ చేస్తారు. వేరే టెక్ ఛానల్ అంటే మనం టెక్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఆ టెక్ ఛానల్నే చూస్తారు. వేరే వాళ్ళ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వాళ్ళదే చూస్తూ ఉంటారు. కుకింగ్ కూడా అట్లనే చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఆ కుకింగ్ ఛానల్లోనో టెక్ ఛానల్లోనో వేరే మ్యాటర్ పెట్టేసినాం అనుకోండి, అరే వీళ్ళు వేరే మిక్స్ చేస్తున్నారని చెప్పేసి వ్యూవర్స్ వెళ్ళిపోతారు, మనకు మానిటైజ్లో కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మిక్స్డ్ కంటెంట్, రియూజ్డ్ కంటెంట్ అనేది వాడకూడదు. ఓకేనండి. యూట్యూబ్ చెక్ చేసేది ఇవే. ఎక్కువగా వాచ్ టైం వచ్చిన వీడియోను ఎలా చెక్ చేస్తారంటే వాళ్ళు దీంట్లో ఏమన్నా మిస్టేక్ ఉందా, వాచ్ టైం వచ్చింది కదా, ఎందుకు చేస్తారంటే అట్లా అదేదన్నా మైనస్ ఉందనుకోండి, మీకు దాంట్లో నుంచి వాచ్ టైం అది డెలీట్ చేసిందంటే ఆ వీడియో డెలీట్ చేసిందే యూట్యూబ్, మీకు వాచ్ టైం తగ్గిపోతుంది. కాబట్టి మెయిన్ థింక్ ఏమంటే దీంట్లో ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ఒరిజినల్ అంటే మనం ప్రతి ఒక్కటి ఒరిజినల్ తేలేము, వేరే వాళ్ళ వీడియోల నుంచే మనం వేరే సబ్జెక్ట్. టెక్ ఛానల్ ఉంది, ప్రతి ఒక్కరు టెక్ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 అవర్స్ కావాలని ప్రతి ఒక్కరు చెప్తానే ఉంటారు. నేను కూడా అదే చెప్తాను. కానీ నేను చెప్తున్నాను, నేను కనపడుతున్నాను కాబట్టి అది ఒరిజినల్ కంటెంట్ అయిపోయింది. కానీ వాళ్ళది తీసుకొని వచ్చి వాళ్ళ వీడియోలో మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసినారనుకో, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేసినారనుకో, అది మానిటైజ్ కాదు. లాస్ట్లో టిప్ చెప్తానన్నాను కదా, టిప్ ఏమంటే మీరు ఫొటోస్ పెట్టేసి వాయిస్ ఇచ్చారనుకోండి, ఏదైనా ఫోటో పెట్టేసి, దేవుని ఫోటో ఏదో ఒకటి పెట్టేసి, మీ ఫోటో పెట్టేసి బ్యాక్ సైడ్ వాయిస్ ఇచ్చినారనుకోండి, అది ఒరిజినల్ కంటెంట్ కాదు, అది మానిటైజ్ కావు. అటువంటి పనులు మానేసేయండి. ఇంకొకటి వచ్చేసి మీకు మనం ఫేస్ కనపడకుండా వీడియో చేసినామనుకోండి, మన వాయిస్ అయి ఉండాలి. మన వాయిస్ ఉంటే అది ఒరిజినల్ వాయిస్ అయిపోతుంది, ఒరిజినల్ కంటెంట్ కిందకి వస్తుంది. కొంతమంది ఫేస్ చూపించకుండా చేస్తామంటుంటారు కదా, ఆ ఫేస్ చూపించకుండా కూడా చేసుకోవచ్చు, కానీ మన వాయిస్ అయి ఉండాలి. అప్పుడప్పుడు మనం కనపడుతూనే బెస్ట్ అని చెప్పేసి నా ఉద్దేశం. కానీ మనం బ్యాక్గ్రౌండ్లో ఉండేసి మన వాయిస్ ఇచ్చేసి ఎడిటింగ్ అనేది పర్ఫెక్ట్ చేసుకుంటూ ఉంటే కూడా అది ఒరిజినల్ కిందికి వస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి లైవ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ లైవ్ చేసే వాళ్ళకు వాచ్ టైం అనేది పెరుగుతుంది, నో ప్రాబ్లం. కానీ మీకు ఎర్నింగ్ అనేది లైవ్ ద్వారా రాదు. లైవ్ ద్వారా కనెక్ట్ పెరుగుతుంది, కానీ లైవ్ ద్వారా ఎర్నింగ్ అనేది చాలా తక్కువ. కాబట్టి మీరు లైవ్ చేయండి, కానీ ఎర్నింగ్ గురించి ఆలోచించకుండా అయితే లైవ్ చేయండి. కానీ ప్రతిసారి లైవ్ చేస్తూ ఉంటే గంటలు లైవ్ చేస్తూ ఉంటే, ఇది 20 చాలా క్వశ్చన్లు అడిగారు నన్ను, లైవ్ చేస్తే వాచ్ టైం పెరుగుతుంది కదా, మనకు మానిటైజ్ ప్రాబ్లం ఏం రాదా అని చెప్పేసి. కానీ లైవ్లో చేస్తూ ఉంటే మీకు మానిటైజ్కు ప్రాబ్లం రాదు, కానీ లైవ్ వచ్చేసి మీకు ఫ్యూచర్లో మీకు ఎర్నింగ్కి ప్రాబ్లం వస్తుంది. వాచ్ టైంలో కూడా మీకు యూట్యూబ్ చెక్ చేసేటప్పుడు కూడా ఎక్కువ లైవ్ చేస్తున్నారు అనుకోండి, లైవ్లో ఏం మాట్లాడతారు మీరు, ఓన్లీ చెప్తూ ఉంటారు, సజెషన్ ఇస్తూ ఉంటారు. లాంగ్ వీడియోస్ చేస్తే మీకు ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది, ఎందుకంటే మీ వాచ్ టైం అనేది పెరుగుతుంది. లైవ్లో పెరిగేదానికంటే దీనికంటే డబల్ పెరుగుతుంది. మీరు అనుకుంటూ ఉంటారు లైవ్లో చేస్తే వాచ్ టైం పెరుగుతుంది, కానీ మనకు లాంగ్ వీడియోస్లో వచ్చే వాచ్ టైం, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, దాంట్లో వచ్చే కామెంట్లు అనేది వేరు ఉంటుందన్నమాట. కాబట్టి మీరు లైవ్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చేయండి, అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ కూడా చేయండి. షార్ట్ వీడియోస్ కూడా ఇవే నేను చెప్పిన మాటలు మాత్రమే ఓకే అవుతాయి అనమాట. ఇవన్నీ మనం చేస్తేనే ఇవన్నీ టాపిక్ దాంట్లో కూడా చెక్ చేస్తాం. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చేయాలంటే ఇవన్నీ పాటించండి. ఎందుకంటే మోస్ట్ వ్యూస్ వచ్చిన ఛానల్ ఒకటి ఖచ్చితంగా వీడియో చెక్ చేస్తారు. కరెంట్ వీడియోస్ చెక్ చేస్తారంటే మానిటైజ్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చేస్తున్న వీడియోస్ చెక్ చేస్తారు, ఇది థంబ్నెయిల్ చెక్ చేస్తారు, ట్యాగ్ చెక్ చేస్తారు, ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి మీరు ఓన్గా చేయండి, కాపీ చేయండి. మీ వేరే దాంట్లో చూసుకొని వచ్చేసి మీరు టైప్ చేయండి దీంట్లో, కానీ దాన్ని తీసుకొని వచ్చి కాపీ పేస్ట్ చేయొద్దు, అది మైనస్ అవుతుంది. ఓకేనండి, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి. ఓకేనండి, మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఏదైనా డౌట్ ఉంటే అసలు ఇవన్నీ చెప్పానని మీరు పెట్టుకొని వర్క్ అనేది డౌన్ కావద్దు. మీరు ఖచ్చితంగా మీరు ఒరిజినల్ కంటెంట్ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు మానిటైజ్ అవుతుంది ఛానల్ అనేది, మీరు మర్చిపోవద్దు. ఓకేనండి, మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే దెన్ బాయ్.